హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా మేడ పైన ఒక 3-4 టబ్స్ లో డ్రాగన్ ఫ్రూట్స్ నేను కొమ్మలు అనేవి నాటుకున్నానండి. ఈ కొమ్మలు నేను ఒక ఫామ్ నుండి, మాకు దగ్గరలో ఒక డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఉంటది. ఆ ఫామ్ కి వెళ్ళినప్పుడు ఆ ఓనర్ ని నాకు 2 కొమ్మలు ఇమ్మని అడిగితే ఆయన నాకు 2 ఇచ్చారండి. ఆ కటింగ్ చేసిన కొమ్మల్ని తీసుకొచ్చి నేను నా టబ్స్ లో నేను పెట్టుకున్నాను. నాకు టెర్రస్ పైన కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయండి. అంటే బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పను, కొద్దిగా ఉన్నాయని చెప్పను, మినిమల్ గా ఉంటాయి. ఈ ఒక నాకు మా ఫ్యామిలీ అందరికీ కూడా డ్రాగన్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి నేను కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్ ని పెంచాలి అనుకుని అక్కడ కటింగ్ చేసిన కొమ్మల్ని తీసుకొచ్చి నేను ఇలా ప్లాంట్ చేసుకున్నాను. ఒక 3-4 టబ్స్ లో పెట్టుకున్న తర్వాత వాటికి 1 ఇయర్ నుండి నేను వాటరింగ్ చేస్తూ కొంచెం ఫెర్టిలైజర్స్ ఇస్తూనే వచ్చాను. ఒక 1 ఇయర్ కి ఇలా టబ్స్ లో నేను పెంచిన వాటిలో ఒక 3-4 పెంచితే ఒక్క చెట్టుకి మాత్రమే బడ్స్ వచ్చినాయండి. మొక్కలు వచ్చిన తర్వాత వాటిని సడన్ గా నేను టెర్రస్ పైకి వెళ్ళేసరికి మొగ్గలు కనిపించినాయి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసి కిందకి వెళ్ళి నేను మళ్ళీ ఫెర్టిలైజర్స్ తీసుకొచ్చి వేసాను అనమాట. నేను వర్మీ కంపోస్ట్, బోన్ మీల్, అలాగే నేను ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, మన ఇంట్లో యూజ్ చేసిన ఎగ్ షెల్స్, వాటిని కూడా ఇలా మిక్సీ చేసుకుని ఇలా కొమ్మకి మొదట్లో వేసుకున్నాను. మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కొంచెం సాయిల్ ని కలిపేసేసి, అంటే లూజ్ చేసి మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. అలా వాటరింగ్ అలా చేసేదాన్ని. అసలు మీరు నమ్మరు, వాటరింగ్ చేయడానికి కూడా నాకు చాలా కష్టంగా అనిపించేది. అంటే ఈ టెర్రస్ ఒక 3 స్టేర్స్ పైన ఉంటది. వాటర్ ఫెసిలిటీ కూడా లేదండి. నేను ఇంట్లో నుంచి బకెట్స్ తో వాటర్ క్యారీ చేసి మొక్కలకి పోస్తూ ఉంటాను. అంత పిచ్చి అన్నమాట మొక్కలు నాకు. ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఒక్క ఫ్రూట్ అన్నా రాకపోదా అని చెప్పి చాలా ఇష్టపడేదాన్నండి. కానీ వాటరింగ్ చేసేటప్పుడు కూడా కష్టంగా అనుకుని పోసేదాన్ని కాదు. ఇష్టంగా పెట్టుకున్నప్పుడు కష్టం కొంచెం తప్పదు కదా. కొంచెం ఎండలో ఉండేయండి, సమ్మర్ కాబట్టి నేను కొంచెం నీడకు తీసుకొచ్చి పెట్టాను. ఈ చెట్టు పెద్దదైపోతే కదపడానికి కూడా పాసిబుల్ కాదు. దీని చెట్టు నిండా ముళ్ళే ఉంటాయి. నేనైతే పెట్టుకున్నప్పుడు అంటే ఫ్లెక్సిబుల్ గా ఉండే చోటే పెట్టుకున్నాను. మీరు ఎవరన్నా డ్రాగన్ ఫ్రూట్ కనుక పెట్టుకుంటే దాన్ని పర్మనెంట్ గా ఒక ప్లేస్ లో సెట్ చేసుకోండి. అలాగే పెద్ద టబ్బులోనే నాటుకోండి. ఎందుకంటే దీనికి చాలా ముళ్ళు ఉంటాయి. ఇది క్యాక్టస్ ఫ్యామిలీకి చెందిన మొక్క కాబట్టి దీనికి చాలా ముళ్ళు ఉంటాయి. మనం గవక్కన తీయడానికి కూడా పాసిబుల్ కాదు. ఇలా నేను ఫెర్టిలైజర్స్ అవి ఇస్తా ఉంటాను. మధ్య మధ్యలో రైస్ కడిగిన వాటర్, అలాగే మినపప్పు కడిగిన వాటర్ కూడా అప్పుడప్పుడు ఇస్తా ఉంటాను. అలానే పైకి తీసుకొచ్చి ఇస్తా ఉంటాను. ఈ మొక్క ఏంటంటే కొంచెం హైట్ రాగానే చాలా బ్రాంచెస్ వచ్చేస్తాయి. అంటే ఒక్క కొమ్మకి చాలా కొమ్మలు వస్తాయి. కానీ ఒక్క కొమ్మనే మనం ఒక్కటే స్టెమ్ లాగా పెంచుకోవాలి. మన అంత హైట్ వచ్చే వరకు ఒక్కటే స్టెమ్ రానివ్వాలి. అక్కడి నుంచి ఎన్ని బ్రాంచెస్ వచ్చినా పర్లేదు. కరెక్ట్ గా నేను 1 ఇయర్ అవుతుందండి ఈ మొక్క నాటి. 1 ఇయర్ కి నాకు ఫ్లవర్ వచ్చేసింది. ఈ మొగ్గలు అయితే నాకు ఫస్ట్ రావడం 3 మొగ్గలు వచ్చినాయి. అలాగే పువ్వు వరకు కూడా ఈ మొగ్గలు కూడా పూలు అయినాయి. కానీ ఎన్ని పూలు అయినాయి అనేది నేను మీకు లాస్ట్ లో చెప్తాను. నాకు బాగా గుర్తండి, ఈ మొగ్గ కూడా ఏప్రిల్ 11th వచ్చింది. ఇది మొగ్గ నుండి ఫ్రూట్ అవ్వడానికి ఖచ్చితంగా 40 days to 45 days ఖచ్చితంగా పట్టిద్దండి. నాకైతే 41 days కి ఫ్లవర్ అయిపోయి ఫ్రూట్ కూడా నేను హార్వెస్ట్ చేసుకునే స్టేజ్ కి వచ్చేసింది అనమాట. నేను డైలీ వచ్చి చూసుకునేదాన్ని, ఉన్నాయా మొగ్గలు లేవా అని. వాటరింగ్ చేయడానికి వస్తాను కదా పైకి. మంచి సమ్మర్ లో వచ్చిందండి. యాక్చువల్ గా ఇది కొంచెం వింటర్ టైంలో లేకపోతే వర్షాల టైంలో కల్లా ఆగస్టు ఆ టైంలోకి ఫ్లవరింగ్ వస్తుందని నేను విన్నాను. నేను ఫామ్ కి వెళ్ళినప్పుడు కూడా ఆగస్టు టు నవంబర్ వరకు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఉంటదండి ఆ ఫామ్ లో. అలా వస్తుంది అనుకున్నాను కానీ సమ్మర్ లోనే వచ్చేసింది ఈ మొగ్గలు. ఇది ఈ మొగ్గ నుండి ఈ స్టేజ్ రావడానికి 10 days పట్టింది. మీకు చెప్పాను కదా 3 మొగ్గలు వచ్చినాయని. 3 మొగ్గల్లో నాకు ఒక్కటే ఫ్లవర్ అయ్యిందండి. అంటే 2 ఫ్లవర్స్ అయినాయి, ఫ్రూట్ మాత్రం ఒక్కటే అయిందనమాట.
నేను ఫ్లవర్ ని అది విచ్చుకున్నప్పుడు చెట్టుకున్నప్పుడే నేను కూడా చూడాలి లైవ్ లో, ఎప్పుడు యూట్యూబ్ లో చూడటం, వేరే వాళ్ళ వీడియోస్ లో చూడటమే తప్ప నా చెట్టుకు కూడా ఒక పువ్వు వస్తే నా కళ్ళతో చూసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నానండి. కానీ ఫస్ట్ ఫ్రూట్ కి వచ్చిన ఫ్లవర్ ని నేను మిస్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఈ చెట్టుకి నేను ఫ్రూట్ కట్ చేసేసిన 15 days కి మళ్ళీ మొగ్గ వచ్చింది. ఇది ఆ ఫ్రూట్ మొగ్గ అన్నమాట. నేను మీకు ఈ క్లిప్పింగ్ లో చూపిస్తున్నాను. అస్సలు ఇదైతే మొగ్గ నైట్ టైం విచ్చుకునే ముందు ఇలా ఉందండి. బాగా బ్లడ్ అయి ఉంటది. అసలు కళ్ళకైతే ఐ ఫీస్ట్ అండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. 2 చేతుల్లో కూడా సరిపోనంత పెద్ద పువ్వు పూస్తుంది దీనికి. వీడియోలో చూడడానికే ఇలా పెద్దగా ఉంది కదా, కానీ రియల్ లో కూడా చాలా పెద్దగా ఉందండి. ఇది నైట్ టైమే విచ్చుకుంటది, మార్నింగ్ కల్లా వడిలిపోతుంది. నైట్ కూడా మిడ్-నైట్ అలా అయిపోతుందండి ఇది విచ్చుకునేసరికి. నైట్ 11, 10:30, 11 అలా అవుతుంది. నేను ఇది 9 కి వచ్చి చూస్తే అప్పటికి విచ్చుకోలేదన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ కి ఒకసారి వచ్చి మొగ్గని చూసుకుంటా ఉండేదాన్ని. ఇలా చూసుకున్న తర్వాత 11 కి వచ్చి చూసేసరికి అది బాగా విచ్చుకుని ఉంది. అస్సలు ఎంత బాగుందంటే, నేను రియల్ గా చూడడం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుందండి. ఆ రోజు ఫుల్ మూన్ అన్నమాట. అంటే పౌర్ణమి రోజు కూడా ఈ పువ్వు విచ్చుకుంది, పౌర్ణమి రోజు విచ్చుకుంది. ఆ వెన్నెలలో ఈ పువ్వు నేనేదో 2 చందమామలను చూస్తున్నట్టుగా అనిపించింది. 2 ఫ్లవర్స్ లాగా, అంటే పైన ఆకాశంలో ఒక చందమామ, నా చెట్టుకో చందమామ లాగా అసలు ఎంత విచ్చుకుందో అసలు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా డ్రాగన్ ఫ్రూట్ ని ఈజీగానే పెంచుకోవచ్చండి. ఈ ప్లాంట్ ని జస్ట్ ఒక సైడ్ కి, కాకపోతే మనకి ముళ్ళది ఉంటది కాబట్టి మనం ఒక సైడ్ కి పెట్టేసేలాగా ప్లేస్ ఉంటే ఒక బకెట్ లో కూడా పెంచుకోవచ్చు. అంత ఈజీగా పెరుగుతాయి. అలాగే మనం స్టెమ్స్ పెట్టుకుంటే ఏంటంటే, ఈ కొమ్మలు నాటుకుంటే 1 year కే మనకి ఫ్లవరింగ్ వచ్చేసింది. మనం సీడ్స్ నుండి గ్రో చేసుకుంటే కనుక మినిమం 3 years టైం పడుతుందండి. చెట్టు పెద్దదయ్యి దానికి ఫ్రూటింగ్ రావడానికి 3 years టైం టేకింగ్ అంట. నేను స్టెమ్స్ పెట్టాను కాబట్టి నాకు 1 year కే ఇది కాపుకు వచ్చేసింది. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క వచ్చేసి క్యాక్టస్ ఫ్యామిలీకి చెందిన మొక్క అండి. అంటే ఇది ఎడారి జాతికి చెందిన మొక్క అన్నమాట. దీనికి సాయిల్ కూడా ఎలా ఉండాలంటే ఇసుక నేలలాగా ఉండాలి. మనం టబ్స్ లో పెంచుకునేటప్పుడు కూడా వాటర్ డ్రైనేజ్, అది వాటర్ నిలబడకూడదు. టబ్స్ లో వాటర్ డ్రైనేజ్ బాగా ఉండాలి. వాటర్ ఫ్లో అయిపోవాలి, టబ్స్ లో నిలబడకూడదు అనమాట. సాయిల్ కూడా లూజ్ గా ఉండాలండి. అంటే ఎక్కువ శాతం ఇసుక లాగా మనకి ఉండాలి. గట్టిగా బిగుసుకుపోయి నల్ల మట్టి అచ్చంగా వేసినా కూడా ఇది సర్వే అవ్వదని నేను విన్నాను. మీలో ఎవరన్నా అంటే నల్ల మట్టిలో పెంచితే గనక నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నైట్ అలా ఉన్న ఫ్లవరు, ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి నేను తీసిన వీడియోనండి. అంత విచ్చుకున్న ఫ్లవరు అసలు మార్నింగ్ అయ్యేసరికి లోపల ఉన్నవన్నీ వడబడిపోతాయి. నేను నైటే ఫ్లవర్ కి పాలినేషన్ కూడా చేశాను. అంటే ఫస్ట్ టైం వచ్చిన ఫ్లవర్స్ కి చేశాను, సెకండ్ టైం వచ్చిన ఫ్లవర్ కి కూడా నేను పాలినేషన్ చేశాను. అదేమో నేను మీకు ఫ్లవర్ చూపించిందేమో సెకండ్ టైం వచ్చిన ఫ్రూట్ కి వచ్చిన ఫ్లవర్ అండి. ఇవి ఫస్ట్ టైం వచ్చిన ఫ్రూట్స్. నేను 3 మొగ్గలు వచ్చినాయి అన్నాను కదా, అందులో ఒకటి మొగ్గ దశలో ఉండగానే రాలిపోయింది. రెండవది ఫ్లవరింగ్ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఫ్లవర్ అవ్వకుండానే ఇలా ఎల్లో కలర్ లోకి టర్న్ అవుట్ అయిపోయి అదే రాలిపోయిందండి. ఒక్కటి మాత్రమే ఫ్రూట్ అయింది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదేమో మొగ్గ స్టేజ్ లోనే అలా ఎండిపోయింది. ఒకటి ఫ్లవర్ అయ్యి పాలినేట్ అయ్యి ఫ్రూట్ లాగా ఫ్రూట్ స్టేజ్ కి వచ్చేసింది. ఫైనల్లీ ఒకటి ఉంది కదా, అది మాత్రం సర్వే అయిందండి. ఇది ఫస్ట్ వచ్చిన ఫ్రూట్ కాబట్టి చెట్టుకి సైజు కూడా చిన్నగా వచ్చింది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ అవన్నీ ఇచ్చినా కూడా ఇది సైజ్ చిన్నగా వచ్చిందంటే, నేను సర్వే చేసినంత వరకు ఫస్ట్ ఫ్రూట్ ఏదైనా చిన్న సైజు లో వస్తుందని విన్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా పువ్వు వచ్చిందని చెప్తున్నాను కదా, అది ఇంకా ఫ్రూట్ అవ్వలేదండి. దానికి ఇంకేమన్నా ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చా, మీకు తెలిస్తే గనక నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈసారి అవి నేను ఇస్తాను. ఈ మొగ్గ నుండి ఈ కాయ అవ్వడానికి 40 days పట్టిద్దన్నా కదా, ఒక 20 days టైమింగ్స్ లోనే ఇది ఫ్రూట్ మొత్తం ఫ్రూట్ లాగా తయారయ్యి ఇది రెడ్ కలర్ లోకి రావడానికి నాకు 20 days టైం టేకింగ్ అయ్యిందండి.
ఈ ఫ్రూట్ అయితే లోపల ఇది మనకి ఫ్రూట్ పింక్ షేడ్ అన్నమాట. లోపల పల్ప్ అంతా పింక్ షేడ్ లో ఉంటది. అసలు చాలా టేస్ట్ గా ఉంటదండి. మా ఫ్యామిలీ అందరికి కూడా డ్రాగన్ ఫ్రూట్ వచ్చి చాలా ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది. మేము ఒక 2 ఇయర్స్ నుండి కూడా బాగా ఇష్టంగా తింటాము. అందుకని చెప్పి నేను కూడా పెంచుతాను, ఇది మనం కూడా పెంచుకోవచ్చు అన్నారని చెప్పి నేను టబ్స్ లో పెంచడానికి ట్రై చేశాను. ఇలా ఫ్రూట్ ని చెట్టుకు చూస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా అనిపించేసింది నాకు. ఎప్పుడెప్పుడు దీనికి వస్తామా అని అనుకున్నాను. అలాగే ఇది మంచి సమ్మర్ లో వచ్చిన ఫ్రూట్ కాబట్టి ఎక్కువ ఎండ షేడ్ తగిలినా కూడా ఈ ప్లాంట్ అంతా ఎల్లో కలర్ లోకి టర్న్ అవుట్ అయిపోయి కుళ్ళిపోయినట్టు అవుతుందండి. అందుకని చెప్పి నేను నీడలో ఉంటది కదా అని కొంచెం ఒక షేడ్స్ లో, సన్ షేడ్ తగిలే ప్లేస్ లో పెట్టుకున్నాను. అలాగే మొదట్లో వచ్చి దానికి అది మొక్క మొదట్లో కూడా కుళ్ళిపోకుండా ఉండడానికి కొన్ని తులసి విత్తనాలు దానిలో పడి మొక్కకి సపోర్ట్ గా నేను ఉంచానండి. అందువల్ల ఇది చాలా గ్రీనరీగా కూడా ఉంది. కానీ మనం ఎల్లో కలర్ లోకి గనక చెట్టు టర్న్ అవుట్ అయినా కూడా మనం భయపడాల్సింది ఏం లేదు. దాని మధ్యలో ఒక ఒక కర్రలాగా స్టెమ్ ఉంటది. అది ఒక్కటి ఉన్నా కూడా ఈ మొక్క సర్వే అవుతుంది అన్నారు. ఇది ఫ్లాస్ట్ గా ఇంకా ఫ్రూట్ బాగా పండిపోయింది. ఆ స్టేజ్ లో కట్ చేశాను. నేను ఇది కట్ చేసే టైంకి మా పిల్లలు కూడా నాతో పాటు పైకి వచ్చేసారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళకు కూడా ఫ్రూట్ అంటే ఎంత ఇష్టమో. మా గౌతమ్కి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటాడు. ఈ చిన్న ఫ్రూట్ నే ఎన్ని పీసెస్ చేసి అందరం ప్రసాదం లాగా దీన్ని తీసుకున్నాము. కానీ ఫ్రూట్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మన చేత్తో పండించుకున్నాం కాబట్టి అఫ్ కోర్స్ చాలా టేస్ట్ గానే ఉంటది. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.